84వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, మందిరం ద్వారం ఏది చూడండి ఒకసారి, అటు చూడండి. మందిరం ద్వారం చూడండి. మనకి ఎంట్రీ ద్వారము, ఆ గృహంలోకి ఎంట్రీ ద్వారము. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఇదిగో నువ్వు ఆ ద్వారము దగ్గర నిలిచినా చాలు, లేదా ఇదిగో ఇప్పుడు మీరు కూర్చున్నారే ఈ ఆవరణం, ఈ ఆవరణంలోనే ఎన్నో మేలులు ఉన్నాయంట. మందిరంలోకి వెళ్ళే ముందు ఈ ఆవరణంలో ఎన్నో మేలులు, ఎన్నో మేలులు. సంగమా, చాలామంది మందిరం ఆవరణం విలువ తెలియక బ్రతుకుతున్నారు. పాత నిబంధనలో ఇత్తడి గంగాళం ఉండేది, ఇక్కడే బలిపీఠం ఉండేది. దైవ జనాంగమా, మీరు గమనిస్తే ఒక పాపి తనను శుద్ధి చేసుకొని పాపానికి విడుదలగా, విరుగుడుగా పాప పరిహారార్థ బలి చేసే ప్లేస్ అంటిది. ఇక్కడ పాపానికి విరుగుడు చేసుకున్నప్పుడు నువ్వు లోపలికి రావాలి. చాలామంది ఎందుకు దీవెన పొందట్లేదు తెలుసా? ఇక్కడే ఇదిగో ఈ ఆవరణంలోనే సరిదిద్దుకోకుండా మందిరంలోకి రావటానికి సాహసిస్తారు. రాత్రి కూడా మీకు నేను చెప్పాను, నేను ఆ బయటే నన్ను నేను సరిదిద్దుకొని లోపలికి అడుగు పెడతానికి సాహసిస్తా. ఎలా పడితే అలా రాకూడదండి, బలహీనులం కదా. ఏదో ఒక లోపం కలిగిన వాళ్ళం కదా. ఇది దేవుని పరిశుద్ధ స్థలము, ఎలా పడితే అలా రావటానికి వీలు పడదు. చూడండి, పరిశుద్ధ గ్రంథం మందు యెషయా గ్రంథం తీయండి. ఆ మాట చదివే ముందు ఇప్పుడు మనం చదువుకున్నామే 84వ కీర్తన, కోరాహు కుమారులు రాశారు ఇది. ఏమంటే ఎవరు రాసింది? కోరాహు మీకు అందరికీ సుపరిచితుడే. దైవజనుడైన మోషేకు ఎదురు తిరిగి 3 కుటుంబాలను వ్యతిరేకం చేసి 250 మంది చావులకు కారకుడయ్యాడు. చిలికి చిలికి గాలివానైనట్టు 14,700 మంది చావులకు కారణమైన ఏమండి ఒక దుర్మార్గుడు కోరాహు. అతని కడుపును పుట్టారంట ఈ పిల్లలు. తండ్రి దుర్మార్గుడే కానీ పిల్లలు చాలా భక్తిపరులు. తల్లిదండ్రులు చనిపోయారు కానీ బిడ్డలు చనిపోలా. భక్తి జీవితాన్ని బట్టి వాళ్ళు రాశారండి ఈ కీర్తన. ఏమని రాశారు? నీ మందిర ఆవరణంలో ఒక్క దినం గడుపుట. బాబా బాబా, ప్రభువా, నీ మందిర ఆవరణంలో ఎన్నిసార్లు నేను వచ్చానో, ఎన్నిసార్లు నేను తొక్కానో. నిన్న నేను శుక్రవారం వచ్చినప్పుడు ఆ మరియమ్మక్క ఒక్కతే పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటా ఉంది. పర్వాలేదే, ఈ మందిరంలో ఎవరో ఒకళ్ళైనా ఏదో ఒక సమయంలో వచ్చి ప్రార్థించే బృందం ఉన్నారని నేను సంతోషపడ్డా. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి. అదే ఇదిగో ఈరోజు ఈ ఫలితాన్ని నేను చూస్తున్నాను.
ఒక్క దినం మనం దేవుని సన్నిధిలో గడపటం వలన 1000 దినములు, ఏమండి, 1000 దినాల కంటే శ్రేష్టం. 1000 దినాల కంటే శ్రేష్టం అంట. దేవుడు అంటాడు, ఆ ఒక్క దినం 1000 దినాలను కొట్టేసింది. 1000 దినాలను కొట్టేసింది. నువ్వు గడిపే ఆ ఒక్క దినం కూడా ఇష్టంగా గడపాలి. ఒకళ్ళు ఏదో బలవంతం చేస్తే రాకూడదు, నువ్వు ఇష్టంగా వచ్చి గడపాలి. నిన్ను ఎవరైనా బలవంతం చేస్తే వస్తున్నావా? ఇష్టంగా వస్తున్నావా? ఒక్క దినం గొప్పదా, 1000 దినాలు గొప్పదా? మీరు చెప్పండి. ఏమండి, 1000 రోజులు గొప్ప మనుషులు, ఏమండి, మనుషుల ఊహకి, మనుషుల స్థితికి 1000 దినాలు కూడా లెక్కలేనితనంగా చేసిద్దంట. నువ్వు ఒక్క దినం దేవుడి సన్నిధిలో గడిపిన ఒక్క దినం కూడా 1000 దినాలు సిగ్గుపోయేలా గడిపారండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును. ఎటు చూడండి, అసలు ఎవడు రమ్మన్నాడే నిన్ను? ఎవరు రమ్మన్నారు నిన్ను? నా ఆవరణాన్ని తొక్కటానికి నిన్ను రమ్మంది ఎవడు? ఆవరణం ఆషామాషిగా ఉంది అనుకుంటున్నావా? ఈ ఆవరణంలో ఏముందో తెలిస్తే నువ్వు ఎలా పడితే అలా వస్తావా? పాపానికి విరుగుడు జరిగే ఒక ప్రదేశం ఇది. 7.5 అడుగులు ఎత్తు కట్టాడంట బలిపీఠం. సొలొమోను ఎంత కట్టాడు? 7.5 అంటే ఇదిగో ఇది ఎంత ఉంటుందండి? ఇది 7.5 ఏమండి అడుగుల ఎత్తు. వెడల్పు కూడా అంతే. పాప పరిహారార్థ బలి జరగటానికి అంతటి ఎత్తుగుండే బలిపీఠాన్ని కట్టాడంట ఆవరణంలో. యాజకుడు సేవ చేసే బలిపీఠం వేరు, ఆవరణంలో పాపాలకు విరుగుడు జరిగే బలిపీఠం వేరు. ఏమంటే ఇక్కడ ఇత్తడి గంగాళం ఉంటుంది. అంటే మనం ఎక్కడ పడితే అక్కడ తిరిగి మలినమైన మన జీవితాన్ని ఇదిగా గంగాళం ద్వారా, ఆ నీటి ద్వారా మనం శుద్ధి చేయబడాలి. ఆవరణంలో మనకి శుద్ధీకరణ ఉంది, ఆవరణంలో మనకి పాప పరిహారార్థ బలి ఉంది. అదే కింద అంటాడు, ఇప్పుడు మీరు చదవండి. ఎవడో నా ఆవరణాన్ని తొక్కమని మిమ్మల్ని పిలిచింది ఎవడో? మీ నైవేద్యం అంటే ఇంగ్లీష్లో ఆఫరింగ్, మీ బలులు, మీ నైవేద్యములు వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానికను త్యాకుడి. ఇక తేమాకండి. ఎవడు అసలు మిమ్మల్ని తొక్కమంది? మీ స్థితులు బాగోకుండా మీరు తెచ్చినా కూడా నేను దాన్ని అంగీకరించను. ఎందుకో తెలుసా? కింద అంటున్నాడు, అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూటమును ప్రకటనము జరుగుచున్నవి. పాపులు గుంపుగూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. ఇదిగో అమావాస్యకు కూడుకుంటున్నారంట. అమావాస్య ప్రార్థనలు ఏమండి అవి ఉన్నాయి అంటున్నాడా? లేవంటున్నాడా బైబిల్లో? నేను ఓర్చుకోను వాటిని. మీ నైవేద్యాలు నేను ఓర్చుకోను. మీరు చేసిన పాపాలకు విరుగుడు జరిగేది ఇదిగో ఆవరణంలోనే.
ఆ ఆవరణం ఇప్పుడు యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల ద్వారా, ఆయన రక్తం ద్వారా మనందరికి ప్రక్షాళన చేయబడినటువంటి ఆవరణం. అప్పుడేమో నిజంగానే గొర్రె పొట్టేల్ని తీసుకొచ్చి బలిస్తే నీ పాపానికి విరుగుడు. ఇప్పుడమ్మా నువ్వు వాటిని ఏమి తేనవసరం లేదు, నీకు బదులుగా యేసుక్రీస్తే బలైపోయాడు. ఈ ఆవరణంలో ఆయన రక్తం చేత నీకు ఎంట్రీ. హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఆయన రక్తం ద్వారా నీకు ఎంట్రీ, పరిశుద్ధ స్థలములోకి ప్రవేశము. అంటున్నారా? ఇప్పుడు చెప్పండి, ఆవరణంలోకి ఎందుకు రావాలంట? మనం ఎందుకు రావాలంట? 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక్క దినం గడిపితే 1000 దినముల కంటే, 1000 దినాలు ఎట్లాగో నువ్వు వచ్చి గడపలేవు, కానీ నీ ముఖానికి 1000 దినాలు పెట్టామనుకో కూడిక, ఒక్కరోజైనా ఆలస్యం కాకుండా, ఒక్కరోజు అయినా ఆగిపోకుండా ఉంటావా? 40 రోజులు పెడితేనే 4 దిక్కులు తిరిగి వచ్చాం మనం. ఇక 1000 రోజులు పెడితే వస్తావు? 1000 రోజులు ఎలాగో రాలేవు. కానీ అంట ఆయన ఆవరణలో ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే ఒక్క దినం గడుపయ్యా. హ్యాపీగా ఉన్నప్పుడు గడుపు, నీకు ఇష్టంగా గడుపు. ఎవరో చెప్పకూడదు నీకు, తప్పది. ఈరోజు ప్రార్థన ఉందగా వెళ్ళని, నీకు నువ్వు ఇష్టంగా రావాలి. అమ్మగారిని బైబిల్ చదవమను. రెండోదంట, ఆవరణంలో ఏమండి వినండి, ఆవరణంలో ఏముందంటున్నాడు? చెప్పండి. ఆవరణంలో ఏది పడితే అది మనం అర్పించటానికి కుదరదు. పరిశుద్ధ గ్రంథం నుంచి 116వ కీర్తన చూడు బాబు, 18వ వాక్యము 19వ వాక్యం. 116, 18. ఆయన ప్రజలెదుటను యెహోవా మందిరపు ఆవరణములోను, యెరూషలేమా మీ మధ్యను నేను యెహోవాకు. వినండి, కాసేపు ఫోన్ చూడటం ఆపి బైబుల్ చూడు. మందిర ఆవరణంలో అంట ఏమంటే మొక్కుబడులు. ఇక్కడికి వచ్చి నువ్వేం చేయాలి? ఆదాం ఏం చేయాలి? ఇక్కడికొచ్చి మొక్కుకోవాలి. నీకు తెలియని సంగతి అది. చూడు, అయ్యా నన్ను బాగు చేస్తే ఎక్కడ అందరు చెప్పండి అమ్మా, ఎక్కడంట కనికరం? ఇక్కడ మొక్కుకో. అయ్యా మా ఆయన్ని బాగు చేస్తే, లేకపోతే నువ్వే నన్ను బాగు చేస్తే ఏం మొక్కుకుంటావో? సేవ చేస్తావా? సేవకునికి సహకారులు ఉంటారా? మందిరానికి ఏమైనా పని చేపిస్తావా? ఎక్కడైనా సువార్త కూడికి పెట్టిస్తావా? పరిచర్యకు కావలసిన వస్తువులు ఏమైనా కొనిస్తావా? పుస్తకాలు ఏమైనా ప్రింట్ చేపిస్తావా? బాబు వినో, నేను చెప్పే జాగ్రత్త. మొక్కుబడులు చెల్లించుకునే ప్లేస్ ఇది. ఏ ప్లేస్ ఇది? నేను చెల్లించుకున్నా, మీకు తెలియదు. నేను నేర్చుకున్న అనుభవాలన్నీ మీకు చెబుతున్నా. ఈరోజు నేను బాగుండటానికి కారణం, ఈ స్థలంలోకి వచ్చి ప్రభువా నేను ఇలా చేస్తానయ్యా, నా కుటుంబానికి, నా సంఘానికి, నాకు ఇచ్చిన పరిచారకులకి ఇలాగ చేయ్యా, నేను నీకు చేసి పెడతాను అని మొక్కుకున్న ఎన్నోసార్లు. ఆవరణలో మొక్కుబడులు ఉన్నాయి. మొక్కుబడిని మనం ఏం చేయాలి? మొక్కుకున్న దాన్ని తీర్చాలి.
నువ్వేదో వచ్చి పోతా ఉంటే కుదరదు సార్. మొక్కుకోవాలి. నీ బిడ్డనిస్తావా, వస్తువునిస్తావా, లేకపోతే నిన్ను నీ జీవితాన్ని దేవుడికి పణంగా పెడతావా? మొక్కుకో. పౌలేమంటాడు, ఇక ఇక మీదట జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను కాదు, ఇక నాలో క్రీస్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. అమ్మా వినండి, నువ్వు ఎన్నైనా చెప్పు పాస్టర్ గారు, మేము మొక్కుకోం. మా మొక్కుబళ్ళు వేరు ఉన్నాయి, వేరే ప్లేసులు ఉన్నాయి, వేరే చోట మొక్కుకుంటాం, ఇక్కడ మొక్కుకోం. ఇక్కడ కుదరదు మాకు. దూరపు కొండలు మాకు నునుపు. మొక్కుబడులు చెల్లించవలసిన ప్లేస్ ఇది. అమ్మ ఏం చెల్లించాలి? అయ్యా ఒక మంచి పిల్లని చూడండి, నాకు చెప్పే బదులు చూసిన పిల్లలు అందరూ ఏమైనా ప్రార్థనలకు వస్తున్నారా? మీరు చూసుకొని పెళ్ళిళ్ళు చేయించుకున్నారు. అమ్మ ఏ కోడలు వస్తుందమ్మా? పెళ్ళిళ్ళకి బాగానే ఉపయోగించుకుంటున్నారు నన్ను. ఏ కోడలు వస్తుంది? పెళ్ళైన తర్వాత ఇక్కడికే పంపిస్తాం. ఎక్కడికి పంపిస్తుంది? నిన్నే పుట్టింటికి పంపిస్తుంది. అత్తయ్య నువ్వు అన్న వెళ్తావా మీ ఇంటికి, లేకపోతే నేనన్నా వెళ్ళిపోమంటావా? దైవ జనాంగమా, వాక్యం సెలవిస్తుంది. ఏం ప్లేస్ అంటే చిన్న ఇది? అదే ఈ ఆవరణంలో ఏం చేయాలంటే మేలేంటి? మొక్కుబడి నువ్వు మొక్కుకుంటే నీకు మేలు. ఏ మొక్కుకుంటావో నాకు తెలీదు. ప్రభు, నేను నా బిడ్డలో మందిరంలో పడి పరిచర్య చేస్తామయ్యా, బాగు చేస్తావా? అలా మొక్కుకోపోని. ఇక డబ్బు ఖర్చు కాదు, డబ్బైనా ఖర్చు పెట్టుకుంటావు కానీ పరిచర్య చెయ్యవు. జోక్గా తీసుకున్నావు, పరిచర్య చేయండి అయ్యా అని చెప్తుంది. నేను పరిచర్యకి ఎంత బలం ఉందో చూడండి. మళ్ళీ మొక్కుకో, ఏం జరిగిద్దో మరలా నేనే నీకు సమాధానం చెప్తాను. చప్పలు కొట్టి కనపరచు, గట్టిగా కొట్టు. నీరు గారిపోతున్న నీ జీవితంలో ప్రభు ఊరట కలిగించే మాట చెప్తున్నాడు. నువ్వు మొక్కుకోవాలి. ఏం చేయాలి బాబు? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏం చెల్లిస్తావు అమ్మా? ఏడాది దూడలన వేలాది నదులంతా తైలమా అన్నాడు భక్తుడు, రాశాడు. నిజంగా దేవుడు తీసుకునేవాడైతే ఎవరా నిజంగా తైలం తీసుకురాపారా? నదుల తైలం, కొబ్బరి నూనె వంటానికే డబ్బులు లేవు ఫేస్కి. నదుల తైలం అంటే ఏంటి? ప్రభు అడుగుతాడు, తేరా తీసుకురాబో, నదుల తైలం ఉంది అన్నాడు అనుకో, తీసుకొస్తావా? ఎందుకు చేతగాని మాటలు? ఏడాది అంటే ఒక సంవత్సరం దూడన. ఏడాది అంటే అంతేగా, సంవత్సరమేగా. దూడని వేయటం నీకు ఈజీ, దూడని తినటం నీకు అలవాటు. నిన్ను నువ్వు దేవుడికి ఇవ్వటమే కష్టం. పాపం ఏదో పశువు కన్నది కదా, దాన్ని అర్పిస్తావు బాగానే. నిన్ను అర్పించుకోవే, నిన్ను సమర్పించుకోవే. పై మాటలు ఎన్నో అనొచ్చు, రాయొచ్చు మనం కూడా. కాదు, మన జీవితాన్ని దేవునికి సమర్పణగా ఇవ్వాలి. మన జీవితాన్ని ఏమిచ్చినా చెల్లదండి నీ జీవితం తప్ప.
నిన్ను నీ పిల్లల్ని తప్ప. ఇంతమంది పిల్లల్ని ఇచ్చారు. ఆదాం గారు నీకు ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు? నీకు ఎంతమందిని ఇచ్చాడయ్యా పిల్లల్ని? తెలుగేనే మాట్లాడింది. ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు నీకు, కొడుకుల్ని? ఒక్కడన్నా దేవుడికి ఇచ్చావా? ఇయ్యొద్దు. దేవుడికి మాకు పని కల్పించు. నీకెంతమందిని ఇచ్చారయ్యా? నీకెంతమందిని ఇచ్చాడు? ఒక్కళ్ళని ఇచ్చావా? మొక్కుకో. ఈ రాత్రి వింటున్నా వచ్చిన మొక్కుకోవాలి మీరు. మా అమ్మ నన్ను ఒక్కడనే ఇచ్చింది, నేను నా 3 బిడ్డల్ని ఇచ్చా. నా వంశం కూడా సేవ చేయాలనే ఏమంటే తాపత్రయంతో నేనున్నా. నాకు ఇచ్చినవన్నీ దేవునికే. నువ్వు దేవునికి తప్ప మేము మా కుటుంబం అందరికి ఉపయోగపడాలి. రైట్. మందిర ఆవరణంలోకి వస్తేనంట బెనిఫిట్స్, లాభాలు ఏంటంటే మనం మొక్కుబడులు చేసుకోవాలి. ఎప్పుడైతే మొక్కుబడి చేసుకుంటావో నీ జీవితం మార్చబడుతుంది. మొక్కుబడి చేసుకోకుండా మాత్రం రావద్దు, ఇక్కడికి లోపలికి రావద్దు. ఇక్కడే మీరేమనుకుంటారో రేపు నాకు తెలియదు. ఈ క్షణమే ప్రార్థన ముగించే లోపల మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. ప్రభువా, నన్ను ఎందుకు ఉంచావో తెలియదు, కానీ నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నా, నీకేదో చెయ్యాలనుకుంటున్నా అని నువ్వు మొక్కుకో. ఏం జరిగిద్దో తర్వాత మీరే చెప్పండి సాక్ష్యం. మొక్కుబడుల స్థలం. ఆవరణం అంటే గట్టిగా చెప్పు. మొక్కుబడుల స్థలం. పాప పరిహారార్థ బలి స్థలం. నీ పాపానికి విరుగుడు ఇక్కడ. అమ్మా, నువ్వు విరుగుడు చేసుకొని లోపలికి రావాలి. నువ్వు విరుగుడు చేసుకోకపోతే లోపలికి వచ్చి ఏమంటే ఇదిగో నువ్వు ఎలాగుంటావంటే నీ పాపాన్ని ఒప్పుకోనివ్వకుండా సాతానుగాడు నిన్ను బిగించి వేస్తాడు. ఇంకా దోషం తెచ్చిపెట్టుకుంటావు. అందుకే ఇక మీదటి నుంచి ఆవరణంలో వస్తున్నప్పుడే మీరు ఏం చేసుకోవాలి? ముందు ఫస్ట్ పాప పరిహారార్థం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పాప పరిహారార్థం చేసుకోవాలి. 96వ కీర్తన చూడండి. 96వ కీర్తన 96వ కీర్తన 8వ వచనాన్ని చదువు నాయనా. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఏమి తీసుకొని రావాలి? హలో, ఏమి తీసుకొని రావాలి? మీరేమి తీసుకొని వస్తున్నారు? ఏం తీసుకొని వస్తున్నావు? ఏం తీసుకొని మీరు ఆవరణలోకి వస్తున్నారు? మహా అయితే బైబిల్, వాటర్ బాటిల్, తినుబండారాలు. ఏమంటే ఇదేనా మీరు తీసుకొస్తుంది? బైబిల్ అంటుంది నైవేద్యం. నైవేద్యానికి ఇంగ్లీష్లో ఏం రాసి తెలుసా? ఆఫరింగ్, కానుక. ఆవరణలోకి మీరు ఏం తీసుకురావాలి? కానుక అంటే డబ్బులు అనుకునేరు. మళ్ళీ బోధల్లో దుర్బోధది. ఆఫరింగ్ అన్నాడు. నైవేద్యం అంటే ఇదిగో నువ్వు చేసిన పాపానికి ఒక పశువుని పాత నిబంధన ప్రకారం గొర్రె పిల్లను, పోటేళ్ళను, కోడెదూడను, పావురపు జతలను తీసుకొచ్చి ఇందాక చెప్పానే 7.5 అడుగులు ఎత్తు బలిపీఠం మీద బలి చేసి ఏమండి నిప్పు రాజబెట్టి ముక్కలు చేసి దాని మీద పెట్టేవాళ్ళు అంట. అవి కాలి కొన్ని మొక్కలు ఎగిరి కింద పడుతున్నా మళ్ళీ తీసి అందులో వేసేవాళ్ళట. ఇంత ప్రక్షాళన జరిగితే గాని లోపల నీకు ఎంట్రీ లేదు. అంటే బైబిల్ ఏం చెబుతుందంటే ఆవరణంలో అడుగు పెట్టగానే నైవేద్యం అంటే ఆఫరింగ్, పాప పరిహారార్థ బలి జరగాలి. మొదటి విషయం ఏం జరగాలండి మీకు? పాప పరిహారార్థ బలి, నైవేద్యం.
కానుకిచ్చినా కూడా చెల్లదు. నిన్ను నువ్వే బలి చేసుకో. ఇక్కడ అయ్యా నేనే పశువు అనుకోయ్యా, నా పాపానికి నన్నే ఇదిగో విరుగుడుగా నన్ను నేనే చంపుకుంటున్నాను, నా కోరికలు చంపుకుంటున్నాను. ఈరోజు ఈ ఆవరణలో తీర్మానం చేస్తున్నాను, నేనే బలి పశువుగా మారుతున్నాను. ఇక మీదటి నుంచి నా కుటుంబం మీద, నా మీద ఉన్న శాపాన్ని నువ్వు తొలగించు నాయనా. చప్పట్లు కొట్టి కనపరచండి, గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. నా మీద, నా కుటుంబం మీద ఉన్న శాపాన్ని నువ్వు తొలగించు. అది ఆఫరింగ్. ఏది బాగుంటుంది విజయ్? 1000 రూపాయలు ఇస్తే నీ పాపం పోయిద్దా? నిన్ను నువ్వే దేవుని సన్నిధిలో బలి చేసుకుంటే పాపం పోయిద్దా? ఏం పోయిద్ది? నిన్ను నువ్వే నీ పాపాన్ని ఒప్పుకుంటే బలి చేసుకున్నట్టే. అయ్యా నేను బలహీనున్నయ్యా, ఇంక నేను నా కోరికలు చంపుకుంటున్నానని ఇక్కడే ఈ ప్లేస్లోనే, ఈ ఆవరణంలోనే ఒప్పుకొని నువ్వు బయలుదేరు. అమ్మా వింటున్నావా? చక్కగా నవ్వుతున్నావు, చక్కనమ్మా. ఇంకొక మాట కూడా చదవండి, పరిశుద్ధ గ్రంథం మందు 116, 18, 19 చదివారు కదా. ఇక్కడ మ్రొక్కుబడులు చెల్లించే ప్లేస్ ఇది. ఇందాకేం చదివారు? ఫస్ట్ ఏం చదివారు బాబు? ఈ ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే 1000 దినాలను డామినేట్ చేసే ఆ ఒక్క దినం ఇక్కడ గడపండి. ఆవరణం అంత మేలు. 2, ఆవరణంలో ఏముందన్నావు? ఆఫరింగ్, నైవేద్యం, పాప పరిహారార్థ బలి. ఇవన్నీ ఒకటే కారణాలు. ఇవన్నీ నువ్వు బలిగా అర్పించుకోవాలి. లోపలికి వచ్చి రాకమునిపయ్యా నాలో పాపం ఉంది, నన్ను నేనే బలి పశువుగా, అయ్యా నన్ను నేనే చంపుకుంటున్నాను నా కోరికల్ని. ఇక మీదటి నుంచి నేను అలాంటివి చేయనయ్యా. నా కొరకు నువ్వు ఎప్పుడు సిలువలో యాగం చేశావు, నన్ను మన్నించయ్యా. 3దంట, ఆవరణంలో ఉన్న బెనిఫిట్స్, లాభం ఏమిటంటే ఇక్కడ మొక్కుబడిని చెల్లించుకుంటావు. ఏం చెల్లించుకుంటావు? మీరేం మొక్కుంటారు? నేను ఒక మాట అడిగి ముగిస్తాను, రేపు ఇంకా కొన్ని మాట్లాడుకుందాం. ఏం మొక్కుంటారు? ఇటు చూడండి, ఏం మొక్కుంటారు? మీ జీవితాలు బాగుండాలి అంటే ఏం మొక్కుంటారు? ఇటు చూడు, నీ భార్యకి కూడా చెప్పొద్దు. దేవుని విషయంలో మొక్కుకునే మొక్కు భార్యకి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. భార్య అయినా అంతే. దేవునికి చేసే మంచి పని విషయంలో మొక్కుకునే విషయంలో మనం ఇటు చేద్దామండి అని ఒకవేళ భర్త మీద గౌరవం ఉంటే చెప్పుకోవచ్చేమో, కానీ మొక్కుబడి అనేది తన వ్యక్తిగతం. నేను చేసిన పాపం ఉంది, నా పాపానికి తగ్గట్టుకు నేను ఒప్పుకుంటున్నాను, అది వేరు. కార్యాలు జరిగితే మొక్కుకునే మొక్కుబడి వేరు. అది ఇంట్లో అందరు కలిసి తీసుకునే నిర్ణయం. ప్రతి భర్తలో, ప్రతి భార్యలో పాపం ఉంటుంది. పాపానికి ఎవరికి వాళ్ళే మొక్కుకోవాలి, ఎవరికి వాళ్ళే విరుగుడు చేసుకోవాలి, ఎవరికి వారే నైవేద్యాన్ని అర్పించాలి. ప్రతి ఒక్కరూ ఒక బలి పశువుగా మారాలి. అమ్మ ఆవరణంలో ఏమంటున్నాడంటే నిన్ను పిలిచి, నువ్వే బలి పశువి. ఎవరు బాబు నువ్వు? బలి అంటే నువ్వు చంపుకోవాలి, ఆశలు చంపుకోవాలి, కోరికలు చంపుకోవాలి. ఆవరణలో అలాగుంటేనే మీకు మేలులు సమర్పించుకోవాలి. తర్వాత ఇంకొక మాట కూడా ఉంది, చదవండి. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం
ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 14-15 వాక్యాలు. 19వ అధ్యాయం 14-15 వాక్యాలు. ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫేతుల నుండి ఇర్మియాకు వచ్చి యెహోవా మందిర ఆవరణములో నిలిచి జనులందరితో ఇలాగ చెప్పు. ఇదిగో మందిర ఆవరణంలో నిలిచి ప్రజలందరికీ చెప్పమని ఏమండి ఇదిగో భక్తుడికి తెలియపరుస్తున్నాడు. ఏంటది? సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు నా మాట వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనుక ఈ పట్టణము గురించి నేను చెప్పిన కీడు అంతయు దాని మీదకి, దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదకి రప్పించుచున్నాను. ఇది చూడండి, మీరు ఈ రాత్రి 2 విషయాలు గ్రహించండి. నేను కూడా ఎప్పుడైనా ఉపవాసం ఉండి ఆత్మపూర్ణుడై చూడు బలిపీఠం మీద కానీ ఈ ఆవరణంలో కానీ కోపావేశంతో దేవుని మాటని రిలీజ్ చేస్తే అది ఖచ్చితంగా మీకు జరుగుతుంది. బైబిల్ చెప్తుంది ఆవరణంలోనంట ఏముంది? మేలే కాదు, ప్రజలు మొండికి తిరిగితే, మొండిగా ఉంటే, చెప్పింది వినకపోతే కీడును తీసుకుపోతారంట. ఇప్పుడు చెప్పండి సార్, మీకు ఎందుకు కీడు వస్తుందంటే మీరు ఎలా ఉన్నారంట? బాబు ఎలా ఉన్నారు? మొండి ఘట్టం. ఆవరణానికి వచ్చేవాడు మొండిగా ఉంటారండి? గొర్రెపిల్ల మొండిగా ఉంటే బలికి అర్పిస్తారా? గొర్రెపిల్ల ఎంత సాధువుగా ఉండిద్ది బాబు. మనం ఎవరివి? గొర్రెపిల్లలు, గొర్రెలమే మనం. గొర్రెకున్న నేచర్ ఏది? ఎందుకు నీకు అంత మొండితనం, పెంకితనం? కీడు తెప్పించుకోవటానికే. ఆవరణంలో ప్రభు అంటున్నాడు, ఇర్మియా ప్రకటన చేయి, జనులు మొండికి తిరిగారు, వాళ్ళ మీద కీడు రప్పించబోతున్నా. ఏం రప్పించబోతున్నా? అమ్మా ఇదిగో విను హలో, మరి నేను కూడా రిలీజ్ చేయమంటారా? తన సేవకుడు మాటను దేవుడు కాదండు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఆలస్యంగా రావటం, నిద్రించటం, ఎన్నిసార్లు చెప్పినా ఏమరపాటుకుంటాం, ఒక మాట అనేసేయమంటారా? మీరే చెప్తుంటారు సాక్ష్యాలు, నేను కాదు. ఇదిగో లైవ్ ముఖంగా చెప్తున్నా. అమ్మ మనం ఆయన అన్నప్పుడల్లా కుటుంబానికి ఏదో అవుతుంది, ఆయన బాధపడినప్పుడల్లా ఏదో రోగం వస్తుంది, మరణాలు జరుగుతున్నాయి, అల్లకల్లోలం అవుతుంది చెప్పింది వినకపోతే అని మీరే ఎన్నోసార్లు సాక్ష్యాలు చెప్పారు. నేనేదో ఏమంటే గొప్పవాడిని కాదు, నేను దేవునికి లోబడుతున్నా, సరిదిద్దుకుంటున్నా, ఉపవాసాలు ఉంటున్నా, కన్నీరు గారుస్తున్నా. రాత్రి వెళ్ళేటప్పుడు నేను ఎంత స్తుతించానో తెలుసా? ఒళ్ళంతా కాలిపోతుంది. అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చినట్టుంది నా పరిస్థితి. మీకు తెలుసో తెలియదు. ఇంటికి వెళ్ళి దారిలో పాస్టర్తో అంటున్నామా, 3-4 పూటలు తిన్నా మీ అందరికీ లేని శక్తి. ఈ ఎండాకాలంలో ఏం తిన్నా నేను మీరు చూశారుగా, మిషన్ కుట్టుకుంటూనే కూర్చొని సాయంకాలం మళ్ళీ వీటిని అరేంజ్ చేసుకొని మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళి 3 సార్లు చన్నీళ్ళు పోసుకున్నా కూడా నాకు ఒళ్ళు కలతనే ఉంది. ప్రార్థన చేసుకొని ఏమంటుంది, మళ్ళీ రేపు వెళ్ళాలి మనం. ఈరోజు చిలువూరులో ప్రార్థన 3వ వారం, అక్కడ చూసుకొని బుడంపళ్ళు వాళ్ళు చూసుకొని ఇటు వచ్చి అంటుంది పాస్టర్మ్మ, ఆదివారం కల్లా నేను ఖచ్చితంగా ఎండ దెబ్బ తగిలి పడిపోతాం. అబ్బా ఎంతలో ప్రవచనం చేసింది పాస్టర్ గారు. వింటున్నారా? అంటే పరిస్థితిని బట్టి దేవుడు తన పనికి అమ్మాయి మనకి ఏం కానీయుడు. మళ్ళీ ఆమె అంటుంది, నాకు తెలుసు ఆ సంగతి. అర్థమవుతుందా? మనలను దేవుడు నీరసపడినవాడు, తెలుసు నాకు ఆ సంగతి. అసలు నువ్వు ఒక్కోసారి
కోపడుతుంటావు కదా, ఏమంటావు అని కూడా నేను అంటుంటాను. ఈ ఎండలో ఇంకా కామగుండిపోయావే అని ఆశ్చర్యపడిపోతుంది మనిషి. ఏమండి, నేను ఒకటే చెప్తున్నా, దేవుని ఆవరణమైన మందిరమైన కనీసం నువ్వు ఇవ్వవలసిన గౌరవాన్ని నువ్వు ఇవ్వకపోతే, గడపవలసిన నీ భక్తిని గడపకపోతే నీకు కీడే వెంటాడుతుంది. నేను ఎంత ప్రార్థన చేసినా కీడు పోదు బాబు. కీడు రావాలని కాదు నేను మిమ్మల్ని పిలిపించింది, కీడు తప్పించుకోవాలి. మీరు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఏం తప్పించుకోవాలి? కీడు తప్పించుకోవాలి. ఆవరణంలో మీరు గడిపితేనంట ఏం పోయిద్ది? కీడు పోయిద్ది. గడపకపోతే, మొండిగా ఉంటే, నోరు తెరిచి చెప్పు ఏమొచ్చిద్దమ్మా? మొండిగా ఉంటే కీడు వచ్చిద్ది. అదే గడిపితే, నేను అదేగా చెప్పేది, మరి అదే కదా. ఒక్కోసారి ఓపిక ఉండిద్దా? వీటన్నిటిని ప్రారంభించి ప్రయాణం చేసి 3 పాటలు పాడాలంటే అట్లుండిద్ది గొంతు. నేనేం సింగర్నా? వచ్చి ఓ పాట పాడటానికి ఏమైంది? నువ్వు పరిచర్యని చేసి వెళ్ళాలండి. ఇది అందరి పని. మరొకసారి రిపీట్ చేద్దామా? మందిర ఆవరణంలో ఏం బెనిఫిట్స్ ఉన్నాయంట, ఏ లాభాలు ఉన్నాయి? 1 దినం గడిపితే 1000 దినాలు సిగ్గుపోతాయి అంట. 1000 దినాలు శ్రేష్టం. ఏమంటే 1000 దినాల కంటే శ్రేష్టం అంట 1 దినం. 1000 దినాల కంటే 1 దినం శ్రేష్టం నువ్వు ఇష్టంగా గడిపితే. 1000 దినాలలో చూడలేని ఆశీర్వాదం 1 దినంలోనే చూస్తావు. ఏమో, ట్రై చేసి చూడు. 2, మందిరంలోనంట నైవేద్యం. నువ్వే బలిగా మారాలి, బలి పశువుగా. నీ పాపానికి నువ్వే విరుగుడు చేసుకోవాలి. అంతకుముందు ప్రభు చేశారు, ఇప్పుడు నీకు నువ్వే విరుగుడు అయిపోవాలి అంటున్నారా? 3వది, మొక్కుబడులు చెల్లించే స్థలం ఇది, మొక్కుకునే స్థలం ఇది. ఏం మొక్కుంటావో నువ్వు మొక్కుకునే దాన్ని బట్టే ప్రభు నీ కార్యం చేయబోతున్నాడు. 4వది ఏం చెప్పుకున్నాం బాబు? 4వది, మందిరంలో ఆవరణంలో నువ్వు గడిపితే, మందిర ఆవరణంలో ఏమండి మొండితనం పోద్ది, కీడు పోద్ది. ఏం పోద్ది? మొండితనం పోద్ది, కీడు పోద్ది. అంత మాత్రమే కాదు, రేపు కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. యెహెజ్కేలు గ్రంథం చూడండి, 44వ అధ్యాయము 27వ వాక్యం. 44:27 వాక్యం. పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుటకై లోపలి ఆవరణములోని పరిశుద్ధ స్థలములోకి వచ్చినవాడు అతడు తన కొరకు అదిగో పాప పరిహారార్థ బలి. బాబు ఇదిగో పరిచర్య చేసే వాళ్ళకు చెప్తున్నాడు, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పరిచర్య చేసి మందిరానికి వస్తే కాదు, ఆవరణలోకి ఏమండి అడుగు పెట్టకముందే పాప పరిహారార్థం చేసుకొని మీరు లోపలికి రావాలి. సేవకుడు అన్నాడా? పరిచర్య చేసేవాళ్ళు అన్నాడా? పరిచారకులు, సిఐ మినిస్ట్రీస్ పరిచారకులందరికీ ప్రభు చెబుతున్నాడు, మీరు మీ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలంటే మీరు ఆవరణంలోనే ఏం చేయాలి? పాప పరిహారార్థం చేసుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్లుగా తిరిగి, మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకొని ఊరికి స్నానం ఆడేసి వచ్చేసి మందిరంలో పరిచర్య చేస్తే అదే మీకు కీడు. కాసేపైనా నేను సరి చేసుకొని అప్పుడు ఈ ఆవరణంలోకి రావాలి, లేదా ఆవరణంలోకి వచ్చినప్పుడైనా సరి చేసుకోవాలి. ఇప్పుడు ప్రార్థన చేసుకోండి, అయ్యా తెలుసో తెలియకో మేము పరిచర్య చేస్తున్నాము, పాపం చేస్తున్నాము, మన్నించయ్యా. ఇక మీదటి నుంచి ఏ దోషం కూడా మా మీదకి రానియకుండా పరిహారార్థంగా నన్ను నేనే బలి చేసుకుంటున్నాను అని ప్రభుకి మీరు ఒకసారి మీ యొక్క అంగీకారాన్ని తెలియపరచండి. తర్వాత
ఇదే యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యాన్ని కూడా చదవండి. 10:4. 10వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. యెహోవా మరియు మందిరము మేఘముతో నిండి ఉండెను. ఆవరణము యెహోవా తేజో మహిమతో. చప్పలు కొట్టి కనపరచండి, గట్టిగా కొట్టండి, అందరు గట్టిగా కొట్టండి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మందిరమేమో మేఘంతో నింపబడిందంట, ఈ ఆవరణమేమో తేజో మహిమతో నింపబడిందంట. ఇప్పుడు చూడండి, వెలుగుతో నింపబడింది ఆయన యొక్క ఆవరణం. వచ్చిన నువ్వు కూడా వెలుగుతో నింపబడాలి. చీకటి పారదోలబడాలి నీలో, చీకటి క్రియలు పారిపోవాలి. సంగమా, అప్పుడే నువ్వు దేవుని మందిరంలోకి అడుగు పెడతానికి అర్హుడివి, మందిరంలో ఉన్న దీవెనలు పొందుకోవటానికి అర్హుడివి. కాబట్టి అక్కడికి లోపలికి వెళ్ళే ముందే ఆవరణంలో ఉన్న దీవెనలు మీరు పొందుకోవాలని ప్రభు పేర మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. రేపు మిగతా విషయాలు మనం తెలియపరుచుకుందాం. అందరు కొందనాలు.